పోయిన వీడియోలో ఆపరేషన్ ఆక్రమణ్ గురించి మాట్లాడాం. అంటే భారత్ యొక్క ఫైటర్ జెట్స్ రఫేల్ సుఖాయ్ విమానాలు వీళ్ళు కండక్ట్ చేసిన ఎయిర్ డ్రిల్స్, అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సీలో డిప్లాయ్ చేయడము, ఇండియన్ ఆర్మీ యొక్క ప్రిపేర్డ్నెస్ గురించి మాట్లాడాం. ఇంతలో చూడండి, పాకిస్తాన్ వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది మనకు ఎంత అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. అంటే వాడు సిమ్లా అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేశాడు. సిమ్లా అగ్రిమెంట్ అంటే ఆ రోజుల్లో మన ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ ప్రభుత్వంతో వేసుకున్న ఏర్పాటు. అంటే 1971లో ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధము అయిపోయిన తరువాత ఇలాంటి ఒక ఒప్పందం. ఇందులో టెరిటోరియల్ పీస్ అంటే ఇక మీదట మనము యుద్ధాలు అనేవి చేసుకోకూడదు, ఎల్ఓసి చాలా శాంతియుతంగా ఉండాలి. అలాగే ఇప్పుడు యుద్ధములో భారత్ స్వాధీనము చేసుకున్న ఎన్నో ప్రాంతాలు, వీటినంతా మనము తిరిగి పాకిస్తాన్కి ఇచ్చాం. ఇక్కడే నాకు చాలా డౌట్స్ వస్తాయి. అంటే మన భూభాగాలను కూడా తీసుకువెళ్ళి పాకిస్తాన్కి ఇచ్చేమా? వీళ్ళు అలాంటి వాళ్ళే, చేసి ఉంటారు. మొత్తానికి ఇన్ని రోజులు మనము ఈ సిమ్లా అగ్రిమెంట్ అని దీనికి కట్టుబడి ఉన్నాం చూసారా. ఇవాళ ఎల్ఓసి ప్రోటోకాల్ అనేది ఉండదండి. ఇప్పుడు ఇది వాడికి కాదు, మనకు మేజర్ అడ్వాంటేజ్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వేదికలో నెహ్రూ గారు మీరు యుద్ధాన్ని ఆపండి అంటే మనము గెలిచే యుద్ధాన్ని ఆపించారు. యుఎన్ వాడు ఏం చేశాడు? ఎల్ఓసి అన్నాడు, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి మీకు 740 కిలోమీటర్లు ఒక అనవసరమైన ఒక లైన్ని వేశాడు. మనము అటు వెళ్ళడానికి లేదు, వాళ్ళు ఇటు రావడానికి లేదు. కానీ ఇప్పుడు ఈ సిమ్లా అగ్రిమెంట్ అని మాట్లాడారు అనుకోండి, శాంతియుతమైన వాతావరణం ఎవరికండి? పాకిస్తాన్ వాడు ఏ రోజైనా ఈ తీవ్రవాదులను రెచ్చగొట్టకుండా ఉన్నాడా? వాళ్ళు ఎప్పటి నుంచో, ఇప్పుడు 1991లో కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు కాశ్మీర్లోకి వచ్చి ఎన్ని అరాచకాలు చేశారు. మరి అప్పుడు ఈ సిమ్లా అగ్రిమెంట్ ఏమైంది? మన ఇండియన్ ఆర్మీ ఏం చేసింది? దిక్కులు చూస్తూ కూర్చున్నాం. కాబట్టి ఇవాళ మనకు ఆ సిమ్లా అగ్రిమెంట్ అక్కర్లేదు. లేకపోవడం మనకు అడ్వాంటేజ్. ఎల్ఓసి అగ్రిమెంట్, ఎల్ఓసి ప్రోటోకాల్ అనేది లేదు అంటే మనము డైరెక్ట్గా ఎల్ఓసి దాటి వెళ్ళవచ్చు. అంటే ఇది ఎంత పెద్ద అవకాశం చూడండి. వాడికి వాడుగానే తెలియక చేస్తున్న పొరపాట్లు. అలాగే ఇప్పుడు మనము ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేశాం కదా. దానికి రిటాలియేషన్ వాడు ఏం చేశాడు? మా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేస్తున్నాము. క్లోజ్ చేస్తే ఏమవుతుందిరా? మా విమానాలు పాకిస్తాన్ నుంచి యూరోప్ దాకా వెళ్ళలేవు, కానీ మేము యుఏఈ వైపు నుంచి వెళ్ళగలం కదా. నువ్వు ఆపగలవా? కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయము ఏ రోజు లేనిదండి. ఏ ఒక ప్రధానమంత్రి ఎప్పుడూ మాట్లాడని విషయం. మీకు బీహార్లో మోదీ గారు క్లియర్గా చూడండి, ముందు ఈయన హిందీలో మొదలుపెట్టారు. ఇది కామన్ కదా, బీహార్లో అందరికీ హిందీ అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది? సడన్గా ఇంగ్లీష్లో మాట్లాడ్డా. అంటే ఏంటి? ఎదురుగుండా CNN, BBC, అలాగే మీకు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు వాళ్ళ స్ట్రింగర్స్, అంటే ఇక్కడ మ్యాటర్ను గ్యాదర్ చేసి అమెరికా, యూరోప్కి పంపించే ఏజెంట్స్. వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ అర్థం అవ్వాలి అని చెప్పి ఈయన ఇంగ్లీషులోనే, అంటే ఈ తీవ్రవాదులు కలలో కూడా ఊహించరండి ఇలాంటి శిక్ష పడుతుందా అని. అలాంటి శిక్ష మేమంటే అలాంటి పనిష్మెంట్ అనేది వేస్తాము. వాళ్ళ ఇమాజినేషన్లోనే ఇది ఉండదు, ఫస్ట్ విషయము. తరువాత వీళ్ళ హ్యాండిలర్స్ ఎవరండి? వీళ్ళ హ్యాండిలర్స్ వాళ్ళ మత గురువులు, ISI తీవ్రవాదులు. అంటే పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ అనబడే తీవ్రవాద సంస్థ. వీళ్ళు బ్యాకర్స్. వీళ్లకు బ్యాకింగ్ ఎవరిస్తారు? పాకిస్తాన్ ఆర్మీ, అలాగే వాళ్ళ ప్రభుత్వం. వీళ్ళని ఎవరిని కూడా మేము విడిచిపెట్టము. విడిచిపెట్టము అన్నప్పుడు ఈ శిక్ష ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఊహకు కూడా అందదు. మోదీ గారు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వర్గం చూడండి, అన్ని వైపులా మనము సిద్ధము చేస్తున్నాం. అంటే ఏదో చాలా పెద్దది జరగబోతుంది, దానికి ప్రపంచాన్ని మేము ప్రిపేర్ చేస్తున్నాము. మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెడ్ క్వార్టర్స్ అండి, జయశంకర్ గారు స్వయముగా ఢిల్లీలో ఉండే విదేశీయ ఆన్వాయిస్ వాళ్ళందరినీ పిలిచి, రాయబారులను పిలిచి
మేము ఇలా చెయ్యబోతున్నామండి, మాకు మీ సపోర్ట్ ఉండాలి. పాకిస్తాన్ని ఎన్నోసార్లు హెచ్చరించాము, వాళ్ళ తీవ్రవాదులను కంట్రోల్ చేయండి అన్నాము, కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో ఇవాళ పహల్గామ్లో ఇలా జరిగింది కాబట్టి మేము ఇక మీదట కూడా సైలెంట్గా కామ్గా ఉన్నాము అంటే మా ప్రజలే ఇక మమ్మల్ని నమ్మరు. వాళ్ళు ఇప్పుడు కంట్రోల్లో లేరు, వాళ్ళ ఆవేశాలని మీరు చూస్తున్నారు. ప్రజలు ఒప్పుకోవడం లేదు. చాలు, ఈ పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పండి అని మీరు సోషల్ మీడియాలో చూడండి, వార్తాపత్రికల్లో చూడండి. మా భారతీయులని ఇక మేము కంట్రోల్ చేయలేము క్లియర్గా చెప్పి ఇది మా యాక్షన్. ఏమిటి యాక్షన్ అనేది జయశంకర్ గారు విదేశీ ఆన్వాయిస్కి ఏం చెప్పారు ఇవాళ వరకు వార్తలు లేవు, కానీ క్లియర్గా చెప్పుంటారు. మేము ఇదే చెయ్యబోతున్నాము, మీ సపోర్ట్ మాకు కావాలి. మీకు భారత్ కావాలా, తీవ్రవాదము కావాలా నిర్ణయించుకోండి. ప్రతి ఒక్క ఎంబసీ అధికారిని పిలిచి జయశంకర్ గారు ఇలా మాట్లాడారు అంటే ఏదో సంథింగ్ బిగ్ మనము ప్లాన్ చేసాము. ఇది మనము చేస్తున్న ఎయిర్ డ్రిల్స్ అనండి, లేదా మన యొక్క నేవీ చేస్తున్న అక్కడ మిసైల్ టెస్ట్లు అనండి, ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి వద్ద రెడీగా ఉంటున్న ఈ క్షణాలు, వీటన్నిటినీ గమనించారు అనుకోండి. ఒకవైపు మోదీ యొక్క స్టేట్మెంట్, ఇంకొక వైపు జయశంకర్ గారు ఇలా రాయబారులను పిలిచి మాట్లాడడము. సో ఇండియా వైపు నుంచి ఏం జరగబోతుంది అంటే దీనినంతా పాకిస్తాన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసారు అనుకోండి. వాడు సిమ్లా అగ్రిమెంట్ లేదు అన్నాడు అంటే ఎల్ఓసి క్లియర్ అయిపోయింది. మనం ఏం మాట్లాడుతున్నాము, 5 కిలోమీటర్ల లోపలికి వచ్చి డీప్ స్ట్రైక్ చెయ్యబోతున్నాము. ఎవరి మీద? తీవ్రవాదులు 42 లాంచ్ ప్యాడ్స్. ఇక్కడ మనము చూడాల్సిన మోస్ట్ క్రిటికల్ పాయింట్ అండి. నిన్న కూడా ఇదే మాట్లాడాను. ఇవాళ ఎల్ఓసి క్లియర్ అనుకోండి, పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు, తన సైన్యానంతా తీసుకువచ్చి ఇక్కడ మోహరిస్తాడు. అంటే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కడ ఉండే పాకిస్తాన్ సైనికులు ఇవాళ అక్కడ ఉండరు. ఇదే మనకు స్వర్ణ అవకాశం. అలాంటప్పుడు బలూచిస్తాన్ వద్ద మీకు చైనా వాడి పెట్టుబడులు, ప్రొటెక్షన్ ఇదంతా పక్కకి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఎవరు ఉంటారు? మిగిలిన పాకిస్తాన్ సైనికులు ఉంటారు. సో వీళ్ళని ఎలా కొట్టాలో, తరిమి ఎలా కొట్టాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, మన ప్రాక్సీస్ ఆ పని చెయ్యగలగాలి. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద ఉండే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళను కూడా, అంటే సత్తా ఉండదండి, వాళ్ళు స్ట్రెంగ్త్తో ఉండరు. ఇక్కడ ఒక 500 మంది పోరాటదారులు అంటే 100 మంది పాకిస్తాన్ సైనికులే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ ఎల్ఓసి వద్దకు వచ్చేస్తారు. ఇదే మనం ఆడుతున్న ఆట, ఇదే మన వ్యూహమా? అటు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరినీ సౌత్ నుంచి నార్త్ దాకా మూవ్ చేయించి వాళ్ళ యుద్ధ విమానాలనంతా ఇటు తెప్పించి అక్కడ మనం దెబ్బ కొట్టామో అనుకోండి, అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఓహో మనం ఇక్కడ యుద్ధం అనుకుంటున్నాము, అక్కడ మన వాళ్ళు తీవ్ర స్థాయిలో తన్నులు తింటున్నారు, సో లేచిపోతున్నారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ని మనము, అంటే ఒక అష్ట దిగ్బంధం అని మాట్లాడుతాం చూసారా, అలాంటి ఒక సిచ్యువేషన్ పాకిస్తాన్కి కలగాలి. తీవ్రవాదులను ఇవాళ కాపాడతావా, లేదు చేతులెత్తేసి ఈ తీవ్రవాదానికి మాకు సంబంధము లేదని పాకిస్తాన్ ఎప్పటిలాగే సరెండర్ అయిపోతుందా? ఎప్పుడు అంతే కదండి, రెచ్చిపోతాడు, అడ్డదిడ్డంగా మాట్లాడతాడు, ఏవోవో చేస్తాడు, ఫైనల్గా మేము ఓడిపోయామండి అని చెప్పి సరెండర్ అయిపోతాడు. ఇదే పాకిస్తాన్ యొక్క తీరు. మరి ఇవాళ కూడా వాడు ఇదే చేస్తాడా? మోదీ గారి లెక్కలో వారం నుంచి 10 రోజుల్లో పాకిస్తాన్ని మేము క్లియర్ చేసేస్తాము అని చెప్పి చెప్తున్నారు. మరి ఇది జరుగుతుందా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.